తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఫేమస్ అయింది అన్నపూర్ణ లాడ్జ్. అసలు మనం చూద్దాం ఈ అన్నపూర్ణ లాడ్జ్ ఎందుకు ఫేమస్ అయింది, ఫేమస్ కావడానికి గల కారణాలు అంటే మొత్తంగా చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో 6 మండలాలకు సంబంధించి ప్రణాళిక ఈ లాడ్జ్ నుంచి రూపొందించాడు ప్రశాంత్ ఈ లాడ్జ్లో ఎన్ని రోజులు ఉన్నాడు, ఎందుకోసం ఇక్కడ ఎవరెవరిని ఉంచారనే అంశానికి సంబంధించి హోటల్ అసలు ఈ లాడ్జ్ నిర్వాహకులు ఉన్నారు, అసలు ఏంది అసలు ఈ ప్రశాంత్ ఇక్కడ పూర్తి స్థాయిలో ఈ లాడ్జ్లో ఉంచడానికి గల కారణాలు ఏంటి, ఈ లాడ్జ్లో ఉన్నప్పుడు ప్రశాంత్ ఇక్కడ ఎన్ని రోజుల నుండి నివాసం ఉంటున్నాడు, అంటే కేవలం హత్యకు ప్లాన్ ప్రకారమే నివాసం ఉన్నాడా లేకపోతే దానికి అంతకు ముందు నుంచి కూడా ఈ లాడ్జ్లో నివాసం ఉంటున్నాడు అనే కోణంలో కూడా మనం లాడ్జ్కి సంబంధించిన ఈ రిసెప్షన్లో అడుగుదాం. దానికి పూర్తిగా ఈ ప్రశాంత్కి సంబంధించిన అంశాన్ని చూసుకున్నప్పుడు ప్రధానంగా ఈ లాడ్జ్ నిర్వాహకులు అసలు అతని దగ్గర నుండి ఏం తీసుకున్నారు, ఎలాంటి ఆధార్ కార్డు తీసుకొని ఈ లాడ్జ్ నిర్వహణకు సంబంధించి అతనికి రూమ్స్ ఇచ్చారనే అంశానికి సంబంధించి అడుగుదాం. చెప్పండి, మీ ఇక్కడ ఎవరు ఉంటారు, దీనికి సంబంధించి ఎవరు వారు, అంటే ఎవరు మీరేం చేస్తారు ఇక్కడ? ఓకే, ఇక్కడ ఆ గతంలో మొన్న 6 మర్డర్లకు సంబంధించిన ప్రశాంత్ అనే వ్యక్తి ఉండే కదా, అతను ఏ రూమ్లో ఉన్నాడు? ఆయన మీద ఉండే కానీ ఆయన మాకు తెలియదు సార్. ఏ రూమ్లో ఉండే? 202 ఉండే. 202. అసలు ఎందుకో ఎవరు ఇచ్చారు రూమ్ దీనికి సంబంధించి సారే ఇచ్చాడు మా సార్. అంటే ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ? అంతనే గాడి లేదు సార్, నేనే అవుతుంది డ్యూటీకి. అంటే నెల అయితే అతను ఇక్కడ గత 10 రోజులు 20 రోజుల నుంచి కూడా ఈ లాడ్జ్లో ఉన్నాడు కదా, నెల అవుతుంది కదా, నీకు తెలిసి ఉంటుంది కదా? తెలిసే కానీ వస్తుండే పోతుండే కానీ మాకు అంత ఐడియా లేకుండా సార్. అంటే ఎన్ని రోజులు ఉన్నాడు ఇక్కడ? నేను ఒక వారం నుంచి చూస్తున్నాను అంతే. ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? వాళ్ళు నాకు తెలియదు సార్. ఆయన తాళం వేసిపోతుండే బయటకు వెళ్ళి, అంతే. మాకు అంతే తెలిసి ఏం తెలియదు. ఇక అన్నం తెచ్చిస్తుండే వాళ్ళకే వెళ్ళిపోతుండే సార్, మాకేం తెలియదు. ఇక అంటే అన్నం తీసుకొచ్చినప్పుడు మీకు చెప్తుండే ఏమన్నా? మాకేం చెప్పకపోతుండే, వస్తుండే మీద డైరెక్ట్ పోతుండే, డైరెక్ట్ వెళ్ళిపోతుండే. ఏ రూమ్ అది? 202 మీద అలా ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు. ఓకే, ఇక మనం చూద్దాం ఆ 202 రూమ్ ఎక్కడ ఉంది, దానికి అంతటికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చూద్దాం ఆ 200 రూము సంబంధించిన అంశాన్ని మనం చూసుకుంటే, ఏదైతే సీరియల్ ఈ కిల్లర్ 6 హత్యలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రసాద్ కుటుంబాన్ని హతమార్చేందుకు పన్నాగం పన్నాడు ఈ లాడ్జ్ నుండే. అయితే ఈ లాడ్జ్లో 202 రూమ్ నంబర్లో నివాసం ఉన్నాడు. 202 రూమ్లో ఎప్పుడెప్పుడు నివాసం ఉన్నాడు అంటే పూర్తి స్థాయిలో ఈ నివాసం ఉండడానికి ఏమేమి ఆధార్ కార్డులు ఇచ్చారనే కోణంలో కూడా పరిశీలిస్తుంటే దీనికి సంబంధించిన మేనేజర్ లేరు అని చెప్పి వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ ఏదైతే వర్కర్ ఉన్నారో ఆ వర్కర్ మనకు రూమ్ అయితే చూపిస్తున్నాడు. దానికి సంబంధించి ఆ రూమ్ అయితే చూద్దాం. 202 రూమ్ ఇది. పూర్తిగా ప్రశాంత్ ఈ రూమ్లో ఉన్నట్లు సమాచారం. ఏదైతే ఈ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధానంగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈ రూమ్ ఉంది. రైల్వే స్టేషన్కు దగ్గరలోనే అన్నపూర్ణ లాడ్జ్ అని ఉంటుంది. అన్నపూర్ణ లాడ్జ్లో ప్రశాంత్ పథకం ప్రకారమే అంతటికి సంబంధించి ఈ రూమ్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకోవచ్చు ఈ రూమ్లోనే ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం. ఈ రూమ్లోనే ప్రశాంత్ చెప్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు 202 రూమ్ నంబర్ ఇది. 202 రూమ్ నంబర్లో గతంలో అయితే ఈ ప్రశాంత్ను అరెస్ట్ చేయకముందు ఈ రూమ్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి అందరికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ రూమ్లో ప్రశాంత్ ఉండడానికి గల కారణాలు అయితే ఎన్ని రోజుల నుంచి రూమ్ తీసుకున్నాడు అనే కోణంలో కూడా మనం చర్చించుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే దీనికి సంబంధించిన మేనేజర్ వచ్చారని చెప్తున్నారు. ప్రశాంత్ మొదటగా ప్రసాద్ను మాచారెడ్డి మండలం నుండి తీసుకొచ్చి అతన్ని హత్య చేసి తర్వాత వాళ్ళ భార్య పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ దానికి అంతటికి సంబంధించి పన్నాగం పన్నాడని తెలుస్తుంది. ప్రధాన అంశం ఏంటంటే ప్రశాంత్ ఎందుకు ఈ రూమ్లో వాళ్ళందరినీ ఉంచాల్సి వచ్చింది, ఎవరైతే ప్రసాద్ తల్లి సుశీల, దాంతోపాటు వాళ్ళు ఎవరెవరిని ఇక్కడ ఉంచారనే కోణంలో కూడా పూర్తిగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే చూసుకోవచ్చు ప్రధానంగా మనం అన్నపూర్ణ లాడ్జ్లో ఉన్నాం. 3వ తేదీ నాడు ఈ హోటల్కు ప్రశాంత్ వచ్చాడు. ఈ హోటల్లో ప్రశాంత్ 3వ తేదీ నాడు రిజిస్టర్ చేసుకున్నారు అంటున్నారు. కానీ ప్రస్తుతానికైతే రిజిస్టర్కి సంబంధించిన లాడ్జ్కి సంబంధించిన రిజిస్టర్ మా దగ్గర లేదు. దీనికి సంబంధించిన రిజిస్టర్ మాత్రం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసులు తీసుకున్నారు. దీనికి అందరికి సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించిన అంశం అందులో ఉంది కాబట్టి మా దగ్గర నుండి ఉన్న రిజిస్టర్ని కూడా వాళ్ళు తీసుకున్నారు. ప్రత్యేకంగా అయితే మనం చెప్పుకునేది ఏంటంటే ప్రశాంత్ ఇందులో 3వ తేదీ నాడు డిసెంబర్ 3వ తేదీ నాడు అంటే ప్రశాంత్ ప్రసాద్ని నవంబర్ 29
29 నాడు లిఫ్ట్ చేసి మర్డర్ చేసిన అనంతరము ఇక్కడికి వాళ్ళ భార్యని కూడా తీసుకురాకుండా వాళ్ళ భార్యని కూడా అక్కడ నుండి లిఫ్ట్ చేసి వాళ్ళ భార్య రమణి అలియాస్ సాన్వికను కూడా మర్డర్ చేసిన అనంతరము బాసర గోదావరి నదిలో పడేశామని చెప్పి పోలీసుల వద్ద నిర్ధారణకు వచ్చిన తర్వాత ఎవరు చెప్పిన తర్వాత అయితే మనకు తెలిసిన పోలీసులకు చెప్పిన అంశాన్ని బట్టి మనం చూస్తే ప్రసాద్ను అదేవిధంగా రమణి సాన్వీలను హత్య చేసిన అనంతరం ఇక్కడికి దానికి సంబంధించి ఎవరైతే ప్రసాద్కి సంబంధించిన ఇద్దరు కూతుర్లు కానీ మరి వైపు ప్రసాద్ ఇద్దరు చెల్లెలు కానీ స్వరూప స్వప్నాలకు సంబంధించిన అంశానికి సంబంధించి చూసుకుంటే సుచరిత అంశాలకు సంబంధించి చూసుకుంటే వాళ్ళందరినీ కూడా మర్డర్ చేసిన అనంతరమే ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న నిజామాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న అన్నపూర్ణ లాడ్జ్లోకి వచ్చి సుశీలను ప్రసాద్ తల్లి సుశీలను ప్రశాంత్ తీసుకొని చూచాడు. సుశీలతో పాటు ప్రశాంత్ తల్లిని కూడా ఇదే హోటల్లో ఉంచాడు. ఎందుకంటే సెక్యూరిటీ కోసం వాళ్ళిద్దరిని ఇక్కడ ఉంచాలి కాబట్టి ఒకరికి ఒకరు సోపతిగా ఉంచాలి కాబట్టి ఇక్కడ ప్రశాంత్ ఇద్దరిని సుశీలను అదేవిధంగా ప్రశాంత్ తల్లి ఒడ్డమ్మను కూడా ఇదే ప్రాంతంలో ఇదే లాడ్జ్లో ఉంచారు. పూర్తిగా మనమైతే ఈ పోలీసులకు వచ్చిన నిర్ధారణకు సంబంధించిన అంశాన్ని మనం ఇక్కడ చూసుకుంటే మొత్తంగా సీరియల్ కిల్లర్గా ఏదైతే 6 హత్యలకు సంబంధించిన ప్రశాంత్ మర్డర్ చేసిన అంశాన్ని పూర్తిగా ఈ లాడ్జ్లోనే కేంద్రంగా పన్నాగన్నాడు. ఎందుకంటే నవంబర్ 29న ప్రసాద్ను హత్యకు పూనుకున్నాడు. 29 నుండి 4 రోజుల పాటు అక్కడక్కడే తిరుగుతూ ఆ నలుగురిని కూడా హత్య చేసిన అనంతరము చివరిగా ఈ ప్రాంతానికి వాళ్ళ తల్లి ఎవరైతే ప్రసాద్ తల్లి సుశీలను తీసుకొచ్చి దాంతోపాటు ప్రశాంత్ తల్లిని కూడా ఆమెకు సెక్యూరిటీగా ఈ లాడ్జ్లోనే వడ్డమ్మను కూడా ఉంచాడు. ఇద్దరిని కలిసి ఒకే రూమ్లో ఉంచి రూమ్కు తాళం వేసుకొని బయటకు తీసుకొస్తూ ఉండేవాడు అని చెప్పి ఈ లాడ్జ్కు సంబంధించిన నిర్వాహకులు సంబంధించి చెప్తున్న అంశం అయితే మనం చూసుకోవచ్చు. మొత్తానికి ఈ 6 హత్యలకు సంబంధించిన పన్నాగ మాత్రం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అన్నపూర్ణ లాడ్జ్లో ప్రశాంత్ పన్నాగం గత కొన్ని రోజులుగా కూడా ప్రశాంత్ ఇదే లాడ్జ్లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇంటి వద్ద ఉండకపోవడం ఈ లాడ్జ్కు ప్రశాంత్కు అవినాభావ సంబంధం ఉందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ హత్యకు సంబంధించి 3 తారీఖు నాడే లాడ్జ్ తీసుకున్నాడు. కానీ దానికంటే ముందు కూడా ప్రశాంత్ ఈ లాడ్జ్కు వచ్చేపోయేవాడు అని చెప్పి స్థానికులు తెలిసిన సమాచారం బట్టి మనకు పూర్తిగా ఈ లాడ్జ్కు ప్రశాంత్కు ఉన్న అనుబంధం అనే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ ప్రశాంత్ ఈ లాడ్జ్ను ఏదైతే ప్రణాళిక రూపొందించుకోవడానికి ఉపయోగించుకుని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.